ఒక అబ్బాయి ఒక అమ్మాయి వివాహం తర్వాత, వివాహం అనే బంధంలో భార్య భర్తలుగా జతపరచబడిన తర్వాత జాగ్రత్తగా మీరు ఆలోచించండి. చచ్చిపోయేంత వరకు కలిసి కట్టుగా ఉండేవాళ్ళు ఎవరు అంటే రెండే రెండు జీవులు, ఇద్దరైంది. ఎవరు? భార్య భర్త. చచ్చేంత వరకు పిల్లలు దూరం అయిపోతారు, తోడపట్టిన వాళ్ళు దూరం అయిపోతారు, బంధువులు దూరం అయిపోతారు, అందరూ దూరం అయిపోతారు. చివరి దాకా కష్ట సుఖాలలో కలిసి ఉండి కాటికెళ్ళేంత వరకు కలిసి ఉండేది ఎవరు అంటే భార్య భర్తలు. మీరు జాగ్రత్త ఒక్కసారి మనసు పెట్టి మీరు ఆలోచించండి. ఈ భార్య భర్తలు వివాహం అనే బంధంలో భార్య భర్తలుగా జతపరచబడిన వీరి బంధం చచ్చిపోయేంత వరకు బాగుండాలి అంటే ఇప్పుడు ఎలా ఉండాలి వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకరిని ఒకరు ఎలా ఉండాలి? ప్రేమపూర్వకంగా ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించేవారిగా ఉండాలి. ఇది మనకు అర్థమైతే అంటే ఒకరికొకరు ఇద్దరు కూడా కలిసి ఉండాలి. ఒకరికొకరు ఆమె అర్థం చేసుకొని ఆమెను అర్థం చేసుకోవాలి. ఇద్దరు భార్య భర్తను, భర్త భార్యను ఒకరినొకరు అర్థం చేసుకొని ఉంటే సంసారం బాగుంటుంది. సదాకాలము చచ్చేంత వరకు కూడా మనం కలిసి ఉంటాం. ఈ భార్య భర్తల బంధంలో మన బంధం బాగుండటానికి మనం బాగుండాలి అనుకున్నప్పుడు మనలోకి వచ్చిన దేవుడు మనతో ఉండాలంటే మనం ఎలా ఉండాలి? మనతో ఉండాలి దేవుడు అంటే ఎల్లప్పుడూ మనతో దేవుడు ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే దేవుడు ఎలా ఉండమన్నాడో అలాగే ఉండాలి మనం. కానీ ఈ మధ్య కాలంలో మనం ఏం చేస్తున్నాము అంటే మన జీవితంలో మనం ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నామంటే దేవుడు మనలో ఉంటాడు అని తెలిసి